ఆనే సాయి హత్య ఉదంతం ఉందో ఈ విషయంలో ఇప్పటికే పోలీస్ అధికారులు కొంత నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవని చెప్పేసి మీడియా ముఖంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆదివారం జరిగినటువంటి సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ కార్యక్రమం జరిగినప్పుడు ఏదైతే ఆనే సాయి చనిపోయాడో చనిపోయినటువంటి తీరు చాలా జుగుప్సకరంగా ఉంది. కన్ను పీకేశారు, కాళ్ళు మరి వెనక్కి తిరగదీశారు, చేతులు వెనకదీశారు, కళ్ళల్లో కారం కొట్టేశారు. ఇంత దుర్మార్గంగా కొట్టారంటే ఏదైతే పోలీసులు ముద్దాయిని అరెస్ట్ చేశారో ఆ ముద్దాయి ఈ చనిపోయిన వ్యక్తి కంటే చాలా వీక్గా ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. ఈ అబ్బాయి అయితే చాలా బలంగా ఉన్నాడు. కానీ చనిపోయిన విషయంలో ఒకే వ్యక్తి అంత దుర్మార్గంగా అంత దారుణంగా కొట్టే పరిస్థితి ఉండదు, వాళ్ళ కొట్టినా చనిపోయే పరిస్థితి ఉండదు. మరి ఇటువంటి సంఘటనలో కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల్లో మరి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కానీ లేదా పోలీస్ అధికారులు కానీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అనుమానం ఉందో ఆ రోజున ఆనే సాయి చనిపోయిన ప్రదేశం నుంచి మరి అంతకు ముందు సాయి మొబైల్ నుంచి ఎవరికి ఫోన్ చేశాడనేది మరి వెరిఫికేషన్ చేయవలసిన అవసరం పోలీస్ అధికారుల మీద ఉంది. అదే సందర్భంలో వెంటనే అక్కడ ఏం జరిగింది, ఎంతమంది గుమ్మిగూడారు, ఎంతమంది గుమ్మిగూడి సాయిని మరి చంపేశారనే దాని మీద డాగస్వాన్ని కూడా విప్పయించవలసినటువంటి పరిస్థితి పోలీసులకు ఉంది. కంగారుగా బాడీని తీసుకెళ్లి పిఎం చేయించేసి మరి ఆ ముద్దాయి ఏదైతే ఉన్నాడో ఆ కుర్రాన్ని రిమైండ్ పంపేయడం అనేది మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి పోలీసుల అధికారులు అని చెప్పేసి మొట్టమొదటిగా డిమాండ్ చేస్తూ, ఏదైతే మా పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. మరి అంతకుముందు చనిపోయిన వ్యక్తి దళిత జాతికి చెందినటువంటి వ్యక్తి, మాదిక కులానికి చెందినటువంటి వ్యక్తి అని మీకు తెలీదా అని పోలీసులు ప్రశ్నిస్తున్నాను. ఇందులో చాలా పోలీసులు తప్పుదలు కనపడుతున్నాయి. దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ దీన్ని ఉపేక్షించేది లేదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఏదైతే అట్రాసిటీ కేసులో రావాల్సినటువంటి కాంపెన్సేషన్లు ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో రావాల్సినటువంటి కాంపెన్సేషన్లు అన్నీ కూడా సకాలంలో అందజేయాలి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మరి ఉద్యోగం ఇవ్వాలి. అదే సందర్భంలో కుటుంబ పోషణ తల్లి వృద్ధాప్యంలో ఉంది కాబట్టి కుటుంబ పోషణ కోసం కొంత భూమిని కూడా కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రావాల్సినటువంటి కాంపెన్సేషన్లో రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా తొందరగా చేసి కార్యక్రమాలు పూర్తి చేసి కాంపెన్సేషన్ రప్పించే కార్యక్రమం చేయండి. లేదంటే కనుక మేము ఒక వారం రోజులు ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు అధికారులకు కానీ మేము సమయం కేటాయిస్తున్నాం. ఈ సమయంలో మాకు రావాల్సినటువంటి ఏదైతే ఇంకా అనుమానంగా ఉంది వాళ్ళు కూడా పాల్గొన్నారనే వ్యక్తులు మీరు కనిపెట్టకపోతే కనుక ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఖచ్చితంగా మేమందరం కూడా దళిత జాతి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి రోడ్డు మీద కూర్చుని మరి ఈ కుటుంబం కోసం మేము పోరాటం చేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా దళిత సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఏదైతే ఆనే సాయి చనిపోయాడో ఆ బాలుడికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.